friends, welcome to our channel. ఈ వీడియోలో ఫిష్ మసాలా ఫ్రైని ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా నా స్టైల్లో ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా, స్పైసీగా, ఇంకా క్రిస్పీగా తినడం స్టార్ట్ చేశారంటే ఫిష్ పీసెస్ అయితే అలా అయిపోతూనే ఉంటాయి. అంత బాగుంటాయి ఈ ఫిష్ ఫ్రై టేస్ట్ అయితే. ఇప్పుడు ప్లేట్లోకి క్లీన్ చేసిన సీబాస్ ఫిష్ పీసెస్ని 500 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన ఫిష్ని తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కనుంచి మరొక ప్లేట్ తీసుకొని ఇందులో ఫిష్ పీసెస్కి సరిపోయేంత సాల్ట్ వేయాలి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేయాలి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఈ మసాలా పౌడర్ని ఇప్పుడు పక్కన ఉంచాలి. తర్వాత ఫిష్ పీసెస్ తీసుకొని ఇప్పుడు అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, ఇంకా వెల్లుల్లి తురుము 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్కి ఈ అల్లం ఇంకా వెల్లుల్లి తురుముని బాగా అప్లై చేయాలి. అల్లం పేస్ట్ కన్నా ఇలా తురిమి తీసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఫిష్ పీసెస్కి బాగా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన ఉంచిన మసాలా పౌడర్ని తీసుకొని ఇలా ఒక్కొక్క ఫిష్ పీస్కి బాగా కోట్ చేయాలి. ఒక 2-3 టైమ్స్ అయినా సరే ఈ మసాలా పౌడర్లో ఫిష్ పీస్ని బాగా కోట్ చేయాలి. అప్పుడే ఫిష్ పీస్ మసాలా పౌడర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మసాలా పేస్ట్ కన్నా ఇలా మసాలా పౌడర్ని అప్లై చేస్తే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఇలా మసాలా పౌడర్ని అప్లై చేసిన తర్వాత ఈ ఫిష్ పీస్ని పక్కన ఉంచాలి. ఇలాగే మిగతా ఫిష్ పీసెస్ అన్నిటికీ మసాలా పౌడర్ని బాగా అప్లై చేయాలి. మీరు మసాలా పౌడర్ని ఎంత బాగా అప్లై చేస్తే ఫిష్ ఫ్రై అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ఫిష్ పీసెస్కి మసాలా పౌడర్ని అప్లై చేసిన తర్వాత వీటిపై ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇంకా ఒక హాఫ్ స్లైస్ లెమన్ జ్యూస్ కూడా వేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ ఆయిల్ ఇంకా లెమన్ జ్యూస్ ఫిష్ పీసెస్కి పట్టేలా ఇలా ఒకసారి బాగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన ఈ ఫిష్ పీసెస్ని ఇప్పుడు ఒక 2 అవర్స్ అయినా సరే మ్యారినేట్ చేయాలి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు. మీరు వెంటనే ఫ్రై చేశారంటే టేస్ట్ అంత బాగుండదు. మీరు ఒక 2 అవర్స్ అయినా సరే మ్యారినేట్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే అట్లీస్ట్ ఒక 4 అవర్స్ అయినా సరే మ్యారినేట్ చేస్తాను. ఇప్పుడు ఒక 2 అవర్స్ తర్వాత ఫ్రై చేయడానికి ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని ఇందులో ఒక చిన్న కప్ ఆయిల్ వేయాలి. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన ఉంచిన ఫిష్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటి వేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ అయితే హై పెట్టాలి ఒక 1 మినిట్ వరకు. ఇలా ఫిష్ పీసెస్ అన్నింటిని వేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ మీడియం పెట్టాలి. ఈ ఫిష్ పీసెస్ని మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ తర్వాత వీటిని ఒకవైపు నుంచి మరోవైపుకు తిప్పాలి. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ తర్వాత మరోవైపుకు తిప్పాలి. ఇలా 2 సైడ్స్ తిప్పుతూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మరో 2 మినిట్స్ తర్వాత ఇందులో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక రెమ్మ వేయాలి. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చిని ఒక 6 వేయాలి. ఈ కరివేపాకు పచ్చిమిర్చి ఫ్లేవర్ ఫిష్కి చాలా బాగుంటుంది. ఇంకా మనం తినేటప్పుడు ఈ పచ్చిమిర్చితో పాటుగా ఫిష్ని తింటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఈ ఫిష్ పీసెస్ బాగా ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత ఫిష్ పీసెస్ అయితే మంచి కలర్లో గుమగుమలాడుతూ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఇలా ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, క్రిస్పీ ఇంకా స్పైసీగా ఉండే ఫిష్ మసాలా ఫ్రై రెడీ. ఈ ఫిష్ మసాలా ఫ్రై అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. నేనైతే ఎక్కువగా ఈ ప్రాసెస్లోనే ఫిష్ ఫ్రైని చేస్తుంటాను. ఇంకా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.